వెంకటరెడ్డి గారు, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు అంటూ నిన్నటువంటి ఒక వర్గం మీడియా ప్రచారం కూడా మొదలుపెట్టింది. ఏంటి, నిజంగా అలాంటి పరిస్థితి కనిపిస్తోందా? ఒకవేళ అలాంటిది జరిగితే మీ పార్టీ ఫేస్ చేయడానికి పరిస్థితులు సిద్ధంగా ఉందా? నేను ఒకటైతే క్లియర్ గా చెప్తాను రామ్నాథ్ గారు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, అలానే ఎక్స్ మంత్రులు, వీళ్ళందరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ గా వాళ్ళు వెళ్తున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు, మేము రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేయనటువంటి అధికారుల్ని, ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేయని అధికారుల్ని, అదే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద గట్టిగా వాయిస్ వినిపించినటువంటి నాయకుల్ని, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనేది వాళ్ళు క్లియర్ గా రెడ్ బుక్ లో రాసుకున్నామని చెప్పారు ఓపెన్ గా. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కేసులో ఇరికించాలి అనేటటువంటి దానిలో భాగంగానే తెర మీదకి లిక్కర్ కేసు అనేది తీసుకొని వచ్చారు. జరగనటువంటి స్కామ్ ని జరిగిందన్నట్టుగా చూపిస్తూ వాళ్ళే ఒక కేసు పెట్టించి ఒక వ్యక్తి చేత, అది వాళ్ళే ఒక రిజిస్టర్ పోస్ట్ రాయించి వాళ్ళే ఎంక్వైరీ చేశామని చెప్పి తేల్చేసి వాళ్ళే కొంతమంది పేర్లు రాసుకొని, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లని రాసుకొని దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఒక సీక్వెన్స్ గా జరుగుతా ఉంది. ఇది అనేది మనకు అర్థం అవుతా ఉంది. మీరు చూస్తా ఉంటే గడిచిన 10 రోజులుగా ఈ పత్రికల్లో వార్తలు చూస్తుంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం వేరుంటది. ఏదైతే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం వేరు, వీళ్ళు రాస్తున్నటువంటి వార్తలు వేరుగా ఉంటాయి. వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో రాస్తుంది వేరుగా ఉంటుంది. సాక్షాత్తు రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే, ఇది వీళ్ళన్నీ చెప్పేశారు కానీ సంతకం మాత్రం పెట్టలేదు అంటారు. ఇక్కడే అర్థం అయిపోతుంది కదా. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని అరెస్ట్ చేశారు అనుకోండి సార్, సో మీరు చెప్పింది వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో రాసుకోవాలి, మీరు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మెన్షన్ చేయాలి. మీరు చెప్పింది సంతకం పెట్టకుండా ఉంటారా? ఒకవేళ నిజంగా మీరు చెప్తే దానికి ఎస్ అండి ఇది జరిగింది సంతకం పెట్టేస్తారు కదా. పెట్టలని వాళ్ళే చెప్తున్నారు అంటే ఏంటి? వీళ్ళు బలవంతంగా వాళ్ళ చేత చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారిని, లేదంటే మిథున్ రెడ్డి గారిని ఇలా మరి కొంతమంది ఇరికించాలనేటువంటి ప్రయత్నము, వాళ్ళు అరెస్ట్ చేయాలనేటువంటి భాగంగా వీళ్ళు కొంతమందిని బెదిరించి టార్గెట్ చేస్తున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది కదా. అసలు అంటే మధ్యవర్తుల వీళ్ళు సంతకాలు పెట్టడానికి నిరాకరిస్తూ ఉన్నారు అన్ని చెప్పేసి, దాంతో మేము మధ్యవర్తుల సమక్షంలో వీళ్ళు చెప్పే మాటలన్నీ రాసుకుంటున్నాము అని చెప్పారు. నేను ఆ మధ్యవర్తులు ఇప్పుడు మధ్యవర్తులు ఎవరండి? అక్కడ ఉండేటటువంటి అధికారులే మధ్యవర్తులు. ఇప్పుడు అక్కడ ఉండేది ఎవరు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఈ ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. సో వాళ్ళు అక్కడ పై అధికారులు, కింద అధికారులు ఉంటారు. పై అధికారులు విచారణ అని చెప్పి కింద అధికారులు సమక్షంలో చేస్తున్నామంటే అది ఏ విధంగా బేస్ ఉంటుంది? అదే లాయర్ల సమక్షంలో జరిగింది అనుకోండి, నిజంగా ఇప్పుడు సపోజ్ మొన్న మిథున్ రెడ్డి గారిని పిలిచారండి, లాయర్ సమక్షంలో విచారణ జరిగింది, క్లియర్ గా పిన్ టు పిన్ వస్తుంది ఏం మాట్లాడారు ఏంటనేది. లాయర్ కూడా అక్కడ ఉంటారు, ఎస్ విచారణ అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అలా కాకుండా మీరు కొంతమంది అరెస్ట్ చేసి మీరే వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారన్నట్టుగా మీరే రాసేసుకొని ఇదేదో జరిగిందని చూపిస్తే ఎట్లా? నేను అడుగుతున్నా సూటిగా, అసలు ఎలా జరిగింది చెప్పండి. మీరు నిజంగా జరిగింది అంటున్నారు కదా, జరగడానికి అసలు అవకాశం ఉందా? అసలు లిక్కర్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతుందా అనేది మనం వాస్తవంలోకి వెళ్తే, నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 to 19 జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2024 to 29 మధ్యలో కూడా జరుగుతా ఉందనడానికి విత్ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే 2019 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒకసారి గమనిస్తే 2015లో లిక్కర్ పాలసీని వాళ్ళు మార్చారు. 2012 to 15 వరకు ఉన్నటువంటి పాలసీ ప్రకారం 2984 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు వచ్చినాయి. కానీ 2015లో కొత్త పాలసీ తీసుకురావడం వల్ల ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నులు రాకుండా పోయినాయి. ఏం చేశారు వాళ్ళు? ఓవరాల్ ఎక్సైజ్ వచ్చేటటువంటి టర్న్ ఓవర్ మీద 8% వ్యాట్ తగ్గించారు, అలానే 6% పన్నులు తగ్గించారు. ఈ తగ్గించడం వల్ల ప్రయోజనం ఎవరికి? మద్యం దుకాణదారులకి, డిస్టిలరీలకి, వీళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది. సో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం పడిపోయింది. కేవలం 2 బెవరేజెస్ 3 డిస్టిలరీలకి ఉపయోగం చేకూరేలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల సంవత్సరానికి 1500 కోట్ల నష్టం చేకూరింది. అంటే 2015 to 19 4 సంవత్సరాల్లో 6000 కోట్లు ఏదైతే ప్రభుత్వానికి నష్టం చేకూర్చడం వల్ల ఈ 6000 కోట్ల డబ్బుల్లో ఎవరెవరికి ఎంతెంత ముడుపులు వెళ్ళి అనే దాని మీద కదా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదైంది.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ సిఐడి కేసు నమోదైంది లెక్కర కుంభకోణంలో. దాన్ని ఈ రోజు బయటికి రానియకుండా ఉండటం కోసం ఏదైతే ఆయన ఏత్రిగా ఉన్నాడు ఆ కేసులో, దాని మీద మరి విచారణ చేయాలిగా చంద్రబాబు నాయుడు గారు. విచారణ చేసి తేల్చాలి కదా, ఎస్ నా మీద కేసు నమోదైంది, ఏత్రిగా పెట్టారు, దీంట్లో ఉన్నాయా లేదా అని చెప్పి మరి సిఐడి ఎందుకు తేల్చట్లా? అంటే అలాగే వెంకటరెడ్డి ఇప్పుడు గారు, కూడా కుంభకోణం. మీరు మొన్న గమనించారా, ఇది రాజు కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో రాశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అలిగేషన్ ఏంటి ప్రధానంగా, వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలకు మాత్రమే 3-4 కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చుకున్నారు అన్నది ఒకటి. కానీ మొన్న రాజు కసిరెడ్డి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లోనే అనుకుంటా ప్రభుత్వం డైరెక్ట్ రాశారు, సిట్ అధికారులే రాశారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టే నాటికి ఒక 4 కంపెనీల పేర్లు చెప్పి వీళ్లకు 55% ఆర్డర్ ఉండేది, 55% లిక్కర్ అంతా వీళ్ళ దగ్గర నుండి తీసుకునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 4 కంపెనీల నుండి పర్సెంట్ 5% ఏమో పడిపోయిందని రాశారు. అంటే ఈవెన్ టీడీపీ హయాంలో కూడా 4 కంపెనీలకి 55% ఆర్డర్ ఇచ్చారు. అంటే అది కూడా సేమ్ అదే కదా, ఇప్పుడు చెప్తున్నదే కదా. అదే సార్, ఇప్పుడు ఒకటేంటంటే వాళ్ళు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం అనేది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగిందనేటువంటి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారనేది ఒక పాయింట్. రెండోది, క్లియర్ గా ఆ రోజు మెయిన్ గా చూస్తే ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీలకి విశాఖ డిస్టిలరీ అయ్యన్న పాత్రకు సంబంధించి పుట్ట సుధాకర్ యాదవ్ ఎవరైతే యనమల రామకృష్ణుడు గారు వియ్యంకుడు ఉన్నటువంటి పిఎంకే డిస్టిలరీకి వీళ్ళకి సంబంధించి ఎక్కువ ఇచ్చారనేది విత్ ప్రూఫ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఏ కంపెనీలకి ఎంత ఇచ్చారనేది. వీళ్ళకి లాభం చేకూర్చడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి కదా వాటాల రూపంలో వచ్చేది. అందుకనే ఆ రోజు సిఐడి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసింది. ఏ3గా A1 గా ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి, A2గా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రి, A3గా ఈయన మీద నమోదైంది. మరి ఆ కేసుకు సంబంధించి కదా చేయాల్సింది. రెండో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు జరగడానికి అవకాశమే లేదంటున్నా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక నిర్ణయం తీసుకుంది, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఆదాయం అంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది, సో అదే ప్రభుత్వం నిర్వహిస్తే ఆదాయం మొత్తం ప్రభుత్వానికి వస్తుంది అని. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి పెరిగింది, ప్రైవేటు వ్యక్తులకు పెరగల. ఎందుకు? ఒక్క ప్రైవేట్ షాప్ కూడా లేదు, మొత్తం ప్రభుత్వం నిర్వహించింది. ఆదాయం తగ్గల, ఎక్కడ పెరిగింది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే, స్టిల్ ఈ రోజు కూడా చూసుకుంటే వాళ్ళు లిక్కర్ సేల్స్ విపరీతంగా పెంచుతున్నారు. ఇది లిక్కర్ తాగమని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించినా కూడా ఏదైతే వచ్చేటటువంటి ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎక్కువ వెళ్తుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ లిక్కర్ కి సంబంధించి టెండర్లు చూడండి. ఇప్పుడు 2024లో అక్టోబర్ లో వచ్చినటువంటి టెండర్లో చూస్తే 3396 మద్యం షాపులకు వాళ్ళు టెండర్లు పిలిచారు. మనం మొట్టమొదటి 2 రోజులు అసలు దరఖాస్తులే రాలేదు. అప్పుడు కూడా మీడియా అంతా గగ్గోలు పెట్టి, మొత్తం సోషల్ మీడియా అంతా అసలు ఒక్క షాపులకు దరఖాస్తు రావట్లేదంటే అప్పటికప్పుడు వాళ్ళే దరఖాస్తులు వేయించారు. అవి కూడా ఎన్ని వచ్చినాయి? కేవలం 87,116 వచ్చినాయి. ఏది? 3396 షాపులకు సంబంధించి. అదే పక్కన తెలంగాణలో 2620 షాపులకి 1,50,000 దరఖాస్తులు వచ్చినాయి. 2620 షాపులు, 1,50,000 దరఖాస్తులు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ లో 3396 షాపులు, 87,116 దరఖాస్తులు. నార్మల్ గా ఇక్కడికి ఎంత రావాలి? దాదాపు 2 లక్షలకు పైగా దరఖాస్తులు రావాలి లెక్క ప్రకారం చూసుకుంటే. ఏది? షాపులకి. అంటే ఇక్కడ 1,30,000 దరఖాస్తులు తగ్గినాయి. ఒక దరఖాస్తు ఇంటూ 2 లక్షలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. అంటే ఎంత ఎంత ఇక్కడ కోల్పోయింది ప్రభుత్వ ఆదాయం? 2,600 కోట్లు కోల్పోయింది. 1,30,000 దరఖాస్తులు ఇంటూ 2 లక్షలు, 2,600 కోట్ల ఆదాయం సిండికేట్, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిండికేట్ వల్ల నష్టపోయింది. మరి ఇక్కడ ఈ నష్టపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కదా. మరి ఇక్కడ కదా స్కామ్ జరిగింది. 2, మార్జిన్ ని 14% పెంచారండి. లిక్కర్ మార్జిన్, లిక్కర్ దుకాణదారులకు వచ్చేటటువంటి మార్జిన్ ని 14% పెంచడం వల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3,000 కోట్లు సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని కోల్పోతుంది. అంటే ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఒక్కో సంవత్సరానికి మీరు 3,000 అంటే 12,000 కోట్లు. మరి 12,000 కోట్లు మొన్న దరఖాస్తులు టెండర్లో దగ్గర వచ్చినటువంటి సిండికేట్ వల్ల నష్టము. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ప్రభుత్వం నిర్వహించట్ల, బెల్ట్ షాపులు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఎందుకు? దట్టు ప్రభుత్వంతో పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారు. ₹1 కూడా బెల్ట్ షాప్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదు. మరి దీనివల్ల ఎన్ని వందల కోట్లు నష్టపోతుంది. సో జరుగుతున్న కుంభకోణం ఇప్పుడు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరగలేదు. కానీ ఈ రెండింటిని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ స్కీమ్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పి కేసులు నమోదు చేస్తే ఎంటైర్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ డైవర్ట్ అయిపోయి దాని మీద వెళ్తుంది అనేటటువంటి ఒక కుట్రలో భాగంగా వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఒక వ్యక్తి చేత రిజిస్టర్ పోస్ట్ చేయించి
ఈవీఎంలకు సంబంధించినటువంటి ఈ ముఖేష్ కుమార్ మీనా అనేటటువంటి ఎలక్షన్ కమిషనర్ 9 రోజుల్లో ఎంక్వైరీ చేయించేశాడని చెప్పి 9 రోజుల్లోనే 4,000 కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళే రాసేసి, గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ఎఫ్ఐఆర్ లో రాసేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని వదిలేసి నచ్చిన వాళ్ళని ఏదో ఇరికిచ్చేసి ఏదో చేయాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది అనేది క్లియర్ గా కనపడతా ఉంది రామ్నాథ్ గారు. నిన్న ఏమైనా ఆంధ్రజ్యోతి ఎండి గారు కూడా రాశారు దీని మీద. అసలు ఇది జగన్మోహన్ రెడ్డిని ఇది చేయడానికి చాలా సువర్ణ అవకాశము. మొత్తం ఈ కేసు గురించి నేషనల్ లెవెల్లో ప్రచారం జరగడం లేదు, ఆ దిశగా కూడా ప్రచారం చేయాలి అని ఒక సలహా కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చేయండి సార్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇండియా టుడేకి అట్లా కొన్ని ఛానల్స్ కి డబ్బులు ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలిగిపోతుంది, ఊగిపోతుంది, అసలు ప్రపంచంలో నెంబర్ వరకు వెళ్తుందని చెప్పి వాళ్ళే ఇచ్చారు కదా మొన్న యాడ్స్ కోసం అని చెప్పి. ఇప్పుడు కూడా 100 కోట్లు ఇచ్చేసి నేషనల్ మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దీంట్లో ఉన్నాడు, అరెస్ట్ అయిపోతాడని ప్రచారం చేయించండి. అలవాటే కదా మీకు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అలవాటే కదా. సో డబ్బులు ఇచ్చేసి నేషనల్ మీడియాలో కూడా ప్రచారం చేయండి. అంటే జనాలు నమ్మట్లేదు, నమ్మించాలంటే ఇంకా నేషనల్ మీడియా చేత కూడా చెప్పిస్తే నమ్మిస్తారనేటటువంటి ఒక కుట్రలో భాగంగా రాశాడని అర్థం అవట్లేదా? సో దీనిలో భాగంగా వాళ్ళు వెళ్తారు ఖచ్చితంగా, నేషనల్ మీడియాకి డబ్బులు ఇచ్చి దాంట్లో కూడా ఓదరగొట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. ఎందుకంటే రాధాకృష్ణ చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు పాటిస్తాడు కదా, ఆయన చెప్తే ఈయన పాటించకుండా ఉంటే మరి కుదరదు కదా. ఇద్దరు అవిభక్త కవలలు కదా ఇద్దరు. సో వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి నేషనల్ మీడియా కూడా డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందేమో అనేది ఆయన వార్తల్లో సారాంశంగానే కనపడుతుంది. అంటే గమ్మత్ ఏంటంటే ప్రతిసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ ఏపీలో జరిగిందని ఏదో ఒక లిక్కు పెడుతూ ఉంటారు. కానీ ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉండి ఆ తర్వాత అప్రూవల్ గా మారిన వాళ్ళని మాత్రం టికెట్లు ఇచ్చి ఎంపీలు చేసుకున్నారు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదే కదా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఎవరైతే ఒంగోలు ఎంపీగా ప్రస్తుతం ఉన్నాయన లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. అసలు ఎంత దారుణం అంటే అండి, అప్పుడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, అప్రూవర్ గా మారాడు. రెండోది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు కూడా దానికి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నాయని రాశారు. అంటే వీళ్ళు ఎలా రాష్ట్రాలు రాస్తారో అర్థం చేసుకోండి. ఈ దేశంలో కాదండి, ప్రపంచంలో ఎక్కడ జరిగినా. ఇంకా వాళ్ళు చెప్పండి ఏంటంటే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో నేను ఉగ్రవాదుల దాడి జరిగింది కదా, ఆ దాడికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టాల. ఎందుకంటే సంతోషించాలి దండం పెట్టేలకి. లేదంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ కూడా పెడతారు. అంత దుర్మార్గమైనటువంటి ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాల రూపంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల రూపంలో ఉన్నారు. ఉగ్రవాద దాడికి తాడేపల్లికి ఉన్న లింక్ ఉందని కూడా రాస్తారండి. అంటే ఈ దేశంలో ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టాలి, రాయాలి. మరి ఆ లింక్ లో వీళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మాత్రం అక్కడ సంసార పక్షం అయిపోతారు, సచ్చీళ్ళు అయిపోతారు. అక్కడ జరంగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా కడిగిపోతారు అనమాట. కడిగేసి వాళ్ళు సచ్చీల్లాగా అయిపోతారు. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తికి ఎలా టికెట్ ఇచ్చారు, ఎలా ఈరోజు ఎంపీగా అయ్యాడు, ఎలా మీ పార్టీలో ఉన్నాడు, దానికి కదా వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి కుంభకోణం జరగలేదు. మేము ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకే విచారణ అయినా చేసుకోమనండి. ఎందుకంటే ధైర్యంగా మేము న్యాయస్థానాల్లో పోరాడతాం. మేము ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఇంత ధైర్యంగా ఉన్నాం. సో వాళ్ళు ఎన్ని రకాల రాతలు రాసుకున్నా డోంట్ కేర్ అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. వీటన్నిటికంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, బెల్ట్ షాప్ ఊరూర పెట్టేసి గ్రామాల్లో పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. వాళ్ళ పత్రికలోనే రాస్తున్నారు లిక్కర్ సిండికేట్లు కీలకంగా ఉన్నాయి, అలాంటి నేపథ్యాల్లో హత్యలు కూడా జరుగుతున్నాయని రాస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో శాంతి భద్రతల విషయంలో ప్రజలే మాకు సహకరించాలి అంటున్నారు. ఒకవైపు గ్రామానికి బెల్ట్ షాపులు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు లిక్కర్ సిండికేట్లు ప్రతి చోట ఇన్వాల్వ్ అయి నడుపుతున్నప్పుడు క్రైమ్ పెరగకుండా ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రిగా దాన్ని నివారించాలి కదా. అలా కాకుండా మళ్ళీ తిరిగి ప్రజలే మాకు సహకరించాలి అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. సార్ సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే కొలికిపూడి శ్రీనివాసరావు అనేటువంటి ఎమ్మెల్యే డైరెక్ట్ గా వెళ్ళి బెల్ట్ షాపులను పట్టుకున్నాడు. బెల్ట్ షాపులను పట్టుకొని అతని నియోజకవర్గంలో 100కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి, వాటిని తొలగించాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడుతుంతో పాటు సాక్షాత్తు ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నారాయణ నడుపుతున్నటువంటి స్కూళ్ళు, కాలేజీల పక్కన కూడా విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆయన ఓపెన్ గా చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికి దాదాపు 3 నెలలు 2 నెలలు అయిందని మాట్లాడి దాని మీద ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం రెస్పాండ్ కాల. ఇది ఒక పాయింట్. 2, మీరు రోజు జిల్లా పత్రికలో చూసుకుంటే చూడండి సార్, మందు తాగండి, థాయిలాండ్ వెళ్ళండి. కాకినాడలో ఓ మద్యం వ్యాపారి బంపర్ ఆఫర్. అలానే మందు తాగి మందుబాబు విద్యుత్ తీగలపై నిద్రపోయాడు హల్చల్. పాలకొండలో మందుబాబు హల్చల్. గ్రామాల్లో బెల్ట్ కిక్కు. కటారిపాలెంలో బెల్ట్ షాప్ కు 5 లక్షలు. బాపట్ల జిల్లా. కాకినాడ సిటీ బజార్లో మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు.
బరి తెగించేశారు. నాయుడుపేటలో కూల్ డ్రింక్ షాప్ వద్ద మద్యం సేవిస్తున్న మందు బాబులు సంతలో బెల్ట్ పెట్టారు. తణుకు సంత మార్కెట్ వద్ద సంతలోనే బెల్ట్ విక్రయిస్తారు. 7.10 అంటే 7,10,000 బెల్ట్ షాప్ వేలం, బాటిల్కి 30 నుంచి అదనంగా అమ్మకం. ఇదిగోండి సార్, ఇది అయితే ఆంధ్రజ్యోతి చిత్తూరు. ఇప్పుడు ఎవరైతే ఈ బూత్ పత్రికలోనే మద్యం షాప్ కో పర్మిట్ రూము, చిత్తూరు ఎంఎస్ఆర్ సర్కిల్లోని వైన్ షాప్ కి కుడి పక్కన పరదాలు కట్టి ఉన్నదే పర్మిట్ రూము అని మిగిలిన ఫోటోలు కూడా వేశారు మొత్తం. ఇదిగోండి ఇక్కడ డైరెక్ట్ గా సర్వే చేసింది ప్రభుత్వం సర్వే చేసిన దాని మీద ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం. మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారు. ఇది 25/3/2025 ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనమే. ఐవైఆర్ఆర్ సర్వే చేస్తే మొత్తం ఒక్కో బాటిల్ మీద 10-30 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఆర్టీజీఎస్ సర్వేలో ఎంఆర్పి ఉల్లంఘనలు ఉన్నాయని 87.21% అని చెప్పారంట. మరి కుంభకోణం అంటే ఇది కదా, స్కామ్ అంటే ఇది కదా. తిరుమలకు కూడా వెళ్ళింది బెల్ట్ షాప్. మరి అంతకంటే దౌర్భాగ్యం. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం, 140 కోట్ల హిందూ భక్తులకు సంబంధించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం, ఆ తిరుమల టెంపుల్ దగ్గర మద్యం అమ్ముతున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అత్యధికంగా ఉన్నది తిరుపతి జిల్లాలోనే మద్యం షాపులు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ షాపులోనే తిరుపతి జిల్లాలోనే. తిరుమల కొండ మీద కూడా అమ్ముతున్నారు. మరి వీళ్ళు కదా స్కామ్ కు పాల్పడింది. మద్యం తాగొద్దు, మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యం వల్ల కుటుంబాల్లో చిచ్చు రేగిద్ది, దయచేసి తాగొద్దు అని చెప్పి దాన్ని కంట్రోల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు. అయ్యా తాగండి, సాయంత్రం అయితే క్వార్టర్ వేసుకోకపోతే మీకు ఇబ్బందా, మద్యం తాగపోతే మనుషులు ఎలా బతుకుతారు, 99 రూపాయలకి చీప్ లిక్కర్ చీప్ గా ఇస్తా, ఏదైతే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, ట్రాపికోనా బ్రాందీ 99 రూపాయల 99 రూపీస్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ అని చెప్పి ఊరు పేరు అడ్రస్ లేనటువంటి ఒక పిచ్చి బ్రాండ్లను తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా దాన్ని అమ్మిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుంభకోణానికి పాల్పడినట్ట. జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణానికి పాల్పడ్డాడు. మద్యం షాపులను పెంచి బెల్ట్ షాపులను విచ్చలవిడిగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాను. అంటే బీర్ని కూడా హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు గతంలో. అప్పుడు జవహర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా లైవ్ లో కూర్చొని, ఐ థింక్ TV9 లైవ్ అనుకుంటది, బీర్ అనేది హెల్త్ డ్రింక్ అండి, తప్పే ఉంది, తాగొచ్చు అని చెప్పి సాక్షాత్తు మంత్రి మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలేంది, తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా, నేను వస్తే మీకు పెగ్గుల మీద పెగ్గులు ఇస్తా. ఇప్పుడు పెగ్గుల మీద పెగ్గులు కాదండి, బాటిల్ మీద బాటిల్ ఇస్తున్నారు. ఎట్లయితే 99 రూపాయలకు మద్యం అంటే ఎక్కడన్నా నాణ్యత ఉంటుందా? అసలు ఈ పేర్లు ఎప్పుడన్నా మనం విన్నావా? సుమో విస్కీ ఏందండి, ఇది టాటా సుమో కంపెనీదా? ఏ షార్ట్ ఏంది, ఏ షార్ట్ విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ అంట, కేరళ విస్కీ అంట, ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని? సో ఈ డెస్టరీలు ఎవరు వీళ్ళు తక్కువకి ఇస్తున్నామని చెప్తున్నారు కానీ వెంకటరెడ్డి గారు, కానీ మళ్ళీ వీళ్ళు బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళేసరికి 30 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులుకి లాభాలన్నీ వెళ్తున్నాయి అనేది బాగా క్లియర్ గానే అర్థమవుతుంది కదా. వాళ్ళ పత్రికలోనే రాస్తానండి, ఎమ్మెల్యే కింద వెళ్తున్నాయి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కింద వెళ్తున్నాయి అని సాక్షాత్తు పత్రికలోనే వస్తున్నాయి. అంటే విచ్చలవిడిగా నెల వాళ్ళ కమిషన్లు ఏ విధంగా వెళ్తున్నాయని. ఇప్పుడు ఎమ్మెల్యేకి తెలియకుండా బెల్ట్ షాప్ నడుస్తుందా అండి నియోజకవర్గాల్లో? అధికారులకు తెలియకుండా బెల్ట్ షాప్ నడుస్తుందా? ఆ గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు తెలియకుండా బెల్ట్ షాప్ నడుస్తుందా? సో ఆ తెలుగుదేశం మీడియాకి తెలియకుండా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్ లోకి, బెడ్రూమ్ లోకి దూరి కెమెరాలు పెడతారు కదండి. మరి వాళ్ళకి తెలియదా ఎక్కడ ఎవరు నడుపుతున్నారు? సో ఇక్కడ క్లియర్ గా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మద్యం అనే కుంభకోణానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడింది, ఇప్పుడు పాల్పడింది, అంతకుముందు ఆల్రెడీ కేసు అయ్యింది. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటటువంటి ఏకైక కుట్రతో ఈ ప్రభుత్వం వెళ్తుంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అంటే తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి విధానము లిక్కర్ ఎక్కువ ప్రజలతో తాగించాలి, ఎక్కువ ఆదాయం తెచ్చుకోవాలన్నట్టుగానే ఉంటుంది. మనం గమనిస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో అయ్యప్ప మాలలు వేసిన సమయంలో లిక్కర్ ఆదాయం తగ్గిపోతుందని మాట్లాడారు. అంటే ఎక్కువ మంది తాగాలి, లిక్కర్ ఆదాయం బాగా రావాలనే ఆ ఉద్దేశం. మీకు గుర్తే ఉంటుంది 2014-19 మధ్యలో నేషనల్ హైవేకి 500 మీటర్ల పరిధిలో లిక్కర్ షాపులు ఉండకూడదు అనేది నిబంధన. దానికోసము నేషనల్ హైవేని స్టేట్ హైవేలుగా గుర్తిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే మా పరిధిలోకి తీసేసుకుంటాం అంటే కేవలం లిక్కర్ షాపులకి ఇబ్బంది రాకూడదని హైవేలనే తారుమారు చేసే పరిస్థితికి వెళ్ళేటప్పుడు స్పష్టంగానే అర్థమవుతుంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి 3 నెలల్లోనే కోలుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి 2 ఏళ్ళు పడితే అని రాధాకృష్ణ గారు నిన్న రాశారు. మరి ఏంటి అంత స్పీడ్ గా మీరు రికవరీ అవ్వడానికి కారణం ఏంటి వెంకటరెడ్డి గారు? సార్, ఎప్పుడైనా ఒక నాయకుడికి నిజాయితీ ఉండి నేను ప్రజలకు మంచి చేసినప్పుడు ఖచ్చితంగా తొందరగా రికవరీ కోలుకుంటాను.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోసం చేసేటున్నాడు కాబట్టి 2014-19 మధ్య ఆ మోసగాడు కోలుకోవడానికి టైం పడుతుంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని డక్కా ముక్కలన్నీ తినొచ్చాడండి ఆల్రెడీ. సోనియా గాంధీ లాంటి వాళ్ళని చూసి వచ్చాడు. మాకేం ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. 5,40,000తో గెలిచాం పార్లమెంట్ కి ఎంపీగా ఫస్ట్ టైం. దాని తర్వాత బై ఎలక్షన్ లో గెలిచాం, జనరల్ ఎలక్షన్ లో ఓడిపోయాం. మళ్ళీ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్ లో 151 సీట్లో గెలిచాం, మళ్ళీ మనం ఓడిపోయాం. సో ఓటమి గెలుపు మాకేం కొత్త కాదు. రెండోది మేము మంచి చేసి ఓడిపోయాం, మేము ఎవరిని మోసం చేసి ఓడిపోవాలా. మేము నిజాయితీ కలిగినటువంటి పాలన అందించాం. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సంస్కరణలు తీసుకొని వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. సో మేము ఖచ్చితంగా రెండోది అంతమంది మాకు ఎదురొచ్చారు, మమ్మల్ని ఓడించడం కోసం వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వచ్చారు, ఎలక్షన్ కమిషనర్ అడ్డం పెట్టుకొని వచ్చారు, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వచ్చారు. 3 పార్టీలు డైరెక్ట్ గా, కొన్ని పార్టీలు ఇండైరెక్ట్ గా కలిసి వచ్చినాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారిని 40% ఓట్ల కంటే తగ్గించలేకపోయారు, అన్ని రకాలు మేనేజ్ చేసిన. మేము ఓడిపోయినటువంటి రోజు నుంచి మిమ్మల్ని రికవర్ అయ్యాం సార్. ఎందుకంటే ఓటమా గెలుపు అనేది కాదు సార్, ప్రజలకు మంచి చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అధికారంలో ఉంటే మంచి చేస్తాం, అధికారంలో లేనప్పుడు ప్రజలకు ఏ విధంగా మంచి చేసేందుకు పోరాడతాం, ఖచ్చితంగా అవతలాల మీద తిరగబడతాం. సో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ ఏంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు సింగిల్ గానే రాజకీయాలు చేశాడు, ఏ రాజకీయ పార్టీ మీద డిపెండ్ అవ్వాలా, నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేశాడు. మమ్మల్ని కొట్టారు, బలంగా తీసుకున్నాం, మళ్ళీ కొడతామన్నాడు, అలానే మళ్ళీ బలంగా కొట్టాడు. సో మళ్ళీ కొడతాం, మళ్ళీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాం. ఈసారి సాధించేటువంటి విజయం ఊహలకు అందినటువంటి గొప్ప విజయాన్ని మళ్ళీ సాధిస్తాం, దాంట్లో డౌట్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అసామాన్యటువంటి వ్యక్తి అన్నారు కదా, ఎస్ డెఫినెట్లీ. నిజంగా సామాన్య మానవుడు లాగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పెట్టే టార్చర్కి ఎప్పుడో పారిపోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసే దుష్ప్రచారానికి కుటుంబాన్ని కూడా వదల, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని కూడా వదల, జగన్మోహన్ రెడ్డి గారి భార్యను కూడా వదల. ఆ విధంగా వీళ్ళు హెరాస్మెంట్ చేశారు సోషల్ మీడియా సాక్షిగా. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద టార్గెట్ చేశారు. దాదాపు 15 ఏళ్ళుగా చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య మానవుడు లాంటి వ్యక్తి అయితే ఎప్పుడో పారిపోయాడు దేశం వదిలి. వీళ్ళందరినీ తట్టుకున్నాడంటే ఉగ్రవాదులు తట్టుకొని నిలబెట్టినట్టే. ఎల్లో ఉగ్రవాదులను తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాడంటే నిజంగా అసామాన్యటువంటి వ్యక్తి. వాళ్ళు ఆ విషయంలో ఒప్పుకోవాల్సిందే ఆయన రాసిన దానికి. చంద్రబాబు నాయుడు లాగా పిరికి వ్యక్తి కాదు, చంద్రబాబు నాయుడు లాగా ఎవడో కాలు పట్టుకునేటటువంటి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు లాగా అరెస్ట్ అవ్వగానే ఏడ్చి నాకు దురదొచ్చింది, నాకు కురుపు వచ్చింది, నాకు అక్కడ నొప్పి వచ్చింది, నేను చచ్చిపోతున్నా, అలా బెయిల్ అడగల జగన్మోహన్ రెడ్డి గారు. 16 నెలలు జైల్లో పెట్టా, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని బెయిల్ అడగల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. 50 రోజులకే చంద్రబాబు నాయుడు గారు 50 సార్లు అక్కడ దద్దుర్లు, అక్కడ కురుపులు, అక్కడ సగ్గడ్డలు ఈ విధంగా బెయిల్ తెచ్చుకున్నాడు. మరి తేడా ఉంటది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా చూసే వాళ్ళకైతే అది అర్థం అవుతుంది క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అన్న ఆందోళన కూటమి నాయకుల్లో శ్రేణుల్లో కూడా ఏర్పడుతోందని ప్రతి వారం రాస్తూ ఉన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారు పదే రాస్తున్నారు. దీని వెనక ఏ ఉద్దేశం ఉంటుంది? మీ పార్టీ లైన్ ప్రకారం అయితే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ మనిషి అంటుంటారు. మరి ఆయనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అన్న భయం కూటమిలో పెరుగుతోంది అని పదే రాస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అప్పుడే సార్ క్లియర్ గా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ పబ్లిక్ లోకి వెళ్ళి బయట పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా వరస్ట్ గా ఉంది, జగన్ గారే మళ్ళీ రావాలని చెప్పి ఏ పబ్లిక్ అడిగినా ఈరోజు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు మీడియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనేది క్లియర్ గా తెలుసు వాళ్ళకి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ పరిస్థితి ఏందనేది ఈ రోజు నుంచి వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. మీరు ఒకసారి గమనిస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంతకుముందు రాసినటువంటి వార్తలను కూడా, లేదంటే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పదే చెప్పే మాటలు ఏంటంటే పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని అంటున్నారు అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా వాళ్ళే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అని చెప్పి పారిశ్రామికవేత్తలు కూడా చెప్పుకుంటున్నారు అనేది దానికి అర్థం కదా. మరి వస్తే వీళ్ళ పరిస్థితి ఏందన్నప్పుడు సార్ ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మళ్ళీ కోరుకుంటున్నారు. ఎందుకంటే 10 నెలల కాలంలోనే వీళ్ళు చుక్కలు చూపించారు ప్రజలకి. ఇంత వరస్ట్ పాలన నాకు తెలిసి 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అసలు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎప్పుడు చూస్తున్నాం. అంత నీచమైనటువంటి పాలన ఇక్కడ జరుగుతా ఉంది. 2 జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనేది వీళ్ళు భయపడుతున్నారు కదా, వస్తాడు వచ్చినాక ఇంకా భయపడతారు. వీళ్ళు ఎవరైతే కూటమిలో ఉన్నటువంటి నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు 1.0లో వదిలేశాడు, పోనీలే ఆ పత్రికలు ఏదో రాసుకుంటేలే పోనీలే అని చెప్పి వదిలేశాడు. కానీ జగన్ 2.0లో ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, మహాన్యూస్ లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలం, లీగల్ గా పోతాం, ఎంత దూరమైనా వాళ్ళ దగ్గరకు పోతాం,
ఎంత దూరమైనా వెళ్ళి ఖచ్చితంగా 2.0లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కోణం చూశారు, వీళ్ళు ఒకటే యాంగిల్ చూశారు, రెండో యాంగిల్ చూడాల. ఆ రెండో యాంగిల్ ఏందో జగన్ 2.0లో ఖచ్చితంగా ఈ కూటమిలో ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేశారో, టార్గెట్ చేసి కేసులు పెట్టారో వాళ్ళతో పాటుగా ఎవరైతే ఏదైతే మీడియా ఛానళ్ల ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారో వాళ్ళు ఎవరిని కూడా 2.0లో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. వాళ్ళు 88 మ్యాజిక్ ఫిగర్ అనుకున్నారేమో సార్, అక్కడ దాకా అవసరంలా. 75, 80 దాటుతున్నప్పుడే తెలుగుదేశం నాయకులు పారిపోతారు ఊళ్ళో నుంచి. బుట్టా సర్దుకొని ముందే రెడీగా పెట్టుకొని రిజల్ట్ పొద్దున్నే స్టార్ట్ అవగానే 1 గంట 2 గంటలు వాళ్ళకి తెలిసిపోయింది కదా, తెలిసిపోగానే పారిపోతారు. ఎందుకంటే ఆ విధంగా మమ్మల్ని టార్చర్ చేశారు కాబట్టి వాళ్ళని ఎందుకు వదులుతాం మేము? ఏమన్నా గాంధీ మహాత్మ యుగంలో లేం కదా, వాళ్ళు చెంపల మీద కొట్టి 4 దెబ్బలు వేస్తే ఇంకో 4 కొట్టండి అంటానికి. ఖచ్చితంగా ఎవరైతే మమ్మల్ని టార్చర్ చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికీ చెబుతున్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాళ్ళే, అది పోలీస్ అధికారులు అవనివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన అధికారులు కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, లేదంటే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. ప్రజలకు మేము ఏ విధంగా మంచి పరిపాలన అంతకుముందు అందించామో అదే మంచి పరిపాలన కొనసాగిస్తూ మమ్మల్ని వేధించిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మాత్రం ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.